తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఇన్ని సంవత్సరాలకి మన కేంద్ర ప్రభుత్వం మనకి ఒక శుభవార్త చెప్పిందండి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏమీ సహాయం చేయట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి మాత్రం అన్ని రకాల పనులు వసూలు చేసుకుని వాళ్ళకి మాత్రం ఏమాత్రం సహాయం చేయకుండా ఇన్ని సంవత్సరాలు, అంటే నాకు తెలిసి 70 సంవత్సరాల నుంచి ఇలా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇలాగే నడుస్తుంది. మధ్యతరగతి కుటుంబం అంటే వాళ్ళకి ఒక చులకన భావం. అటువంటి దారి నుంచి ప్రధానమంత్రి మోడీ గారు మధ్యతరగతి కుటుంబాల కోసం ఒక శుభవార్త చెప్పారు. ఆరోగ్య బీమా కానుకతో మధ్యతరగతి కుటుంబాలకు మొట్టమొదటిసారిగా తొలి సాయం అందించిన ప్రధాని మోడీ గారికి సెల్యూట్ చేస్తున్నాను. కేంద్రంలో కానీ రాష్ట్రం ఏ ప్రభుత్వాలు వచ్చినా కేవలం తమ ఆదాయం కోసం మధ్యతరగతి కుటుంబాలను మాత్రమే డబ్బుల కోసం పిండి వాడుకున్నారండి ఇంతకాలం. ఎందుకు చెప్తున్నట్టే ఇది వాస్తవం. ఈ మధ్య చాలా మెమీలు వచ్చినాయి వీటి మీద. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి, గత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు 5 సంవత్సరాలకు ఒక 15% పెంచే ప్రాపర్టీ ట్యాక్స్, అంటే మన ఇంటి పన్ను 5 సంవత్సరాలకు ఒకసారి పెంచేది 15%. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం 15% పెంచాడండి. అంటే 5 సంవత్సరాలకి అది 75% పెంచాడు, ప్లస్ డబుల్ అయిపోయిందండి అది 5 సంవత్సరాల్లో. అలాగే కరెంటు పన్ను విపరీతంగా పెంచాడు, 6 సార్లు పెంచాడండి. అట్లా చెత్త పన్ను వేశాడు. కోర్స్ ఈ గవర్నమెంట్ చెత్త పన్ను తీసేసింది అనుకోండి. నేనేంటంటే ఇలా అన్ని రకాల పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబాలని పీడిస్తుంటారు. ఎందుకు పర్టికులర్గా మధ్యతరగతి అంటున్నానంటే, దిగువ తరగతి వాళ్ళకి ప్రభుత్వాలు ఏదో రకం రూపైనా వాళ్ళకి కానుకలు ఇస్తుంటుందండి. బాగా డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బుతో వాళ్ళు చేసుకోగలుగుతారు ఏ పనైనా. కానీ నలిగిపోయేది ఒక్క మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, నిర్మలా సీతారామన్ గారు ఎప్పటికప్పుడు ఇస్తాను ఏమి ఇవ్వకుండా ఆవిడ పీడిస్తుంది మధ్యతరగతి కుటుంబాలండి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచరు. ఇన్కమ్ ట్యాక్స్ కష్టపడి మనం సంపాదించే డబ్బులన్నీ కూడా తిరిగి కట్టాల్సి వస్తుంది. జిఎస్టీ ఏమండి, మీరు ఎక్కడ ఏ వస్తువు కొన్నా ట్యాక్స్ కట్టాల్సింది. మనం ఒక వెహికల్ కొన్నాం అనుకోండి, ఆ రోడ్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అలాగే మనం రోడ్ ట్యాక్స్ కట్టాం కదా, టోల్ గేట్ లేకుండా ఉంటుందా, టోల్ గేట్ కడుతున్నాం. ఇలా ప్రతిదానికి మనం ట్యాక్స్ కడుతున్నాం. ఆఖరికి మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత, అంటే మన ఆదాయం సపోజ్ 10 లక్షలు అనుకోండి, ఒక 2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. మనం కట్టిన తర్వాత దాని మీద ఆదాయం మనకి కరెక్ట్గా మిగిలింది ట్యాక్స్ కట్టిన ఆదాయం కదా. దాన్ని ఒకవేళ బ్యాంకులో వేసుకుంటే మళ్ళీ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా మనం దాని మీద కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే మధ్యతరగతి కుటుంబాలని పిండి డబ్బులు వసూలు చేసి ఈ ప్రభుత్వాలు నడుపుతున్నారు. కానీ మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేసిన ఏ ప్రభుత్వం లేదు. కానీ మొట్టమొదటిసారి ప్రధానమంత్రి మోడీ గారు మధ్యతరగతి కుటుంబాలకంటే ఆరోగ్య బీమా కానుక ఇచ్చారండి. 70 సంవత్సరాలు పైబడిన వారందరికి కూడా ఇది వర్తిస్తుంది. 5 లక్షల బీమా అండి. ఇది చాలా నిజంగా మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఉపశమనం అండి. ఇది చాలా మంచిదండి. ఇది నిజంగా ఈ విషయంలో మోడీ గారికి ఇంకోసారి హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ 70 సంవత్సరాలు పైబడిన వారు మన కుటుంబాల్లో వృద్ధులు ఎవరున్నా సరే అందరికీ ఎలిజిబిలిటీ వస్తుంది. దీంట్లో ఆదాయం ఉండదండి. దీంట్లో కులం లేదండి, మతం లేదండి. ఎవరైనా సరే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి, గుర్తుంచుకోండి, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి 70 సంవత్సరాలు పైబడిన వారికి అందరికి కూడా ఈ యొక్క బీమా సౌకర్యం వస్తుంది. సపోజ్ మన బ్యాంకు ఉద్యోగులు వస్తున్నారు కూడా, వాళ్ళకి ఒకవేళ 70 సంవత్సరాలు దాటి ఉంటే ఆ బ్యాంకు ఏ పాలసీ ఏ కావచ్చు, పాలసీ బి వాటితో పాటు ఈ 5 లక్షలు కూడా వాడుకోవచ్చు. అంత ఉపయోగకరమైనది ఇది మధ్యతరగతి వారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకి ఇది చాలా గొప్ప. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఎదిరించలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా సామాన్యులు వాళ్ళు. అందుకని ఎవరిని ఎదిరించలేరు, గట్టిగా మాట్లాడలేరు. తర్వాత ఎంతటి కష్టమైన అనుభవిస్తారు, నలిగిపోతారు.
అందుకే వాళ్ళు జీతంతో బతుకుతారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి మధ్యతరగతి కుటుంబాలు ఎందుకంటే ఎదురిచ్చారు కదా, వాళ్ళు గట్టిగా మాట్లాడరు. అందుకే వాళ్ళంటే చనుచూపండి. ఇన్ని రోజులకి మధ్యతరగతి కుటుంబీకులకి ఒక మంచి శుభపరిణామం అండి. నేను ఒకటే కోరుతున్నాను మీ అందరికీ, మీ కుటుంబంలో ఎవరున్నా సరే గుర్తుపెట్టుకోండి, 70 సంవత్సరాల పైబడి ఎవరున్నా సరే దీనికి అర్హులు. ప్రభుత్వం వారు చెప్తున్న లెక్కలు ఏంటంటే 6 కోట్ల దాకా ఉంటారని, 4.5 కోట్ల కుటుంబాలకి ఇది ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ 1 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు తగ్గినా కూడా మనకి 6 కోట్లు కావచ్చు, 7 కోట్లైనా సరే కేంద్ర ప్రభుత్వం పేమెంట్ చేసింది. మొన్న 11 తారీఖు రాత్రి క్యాబినెట్ కమిటీలో కమిటీ నిర్ణయం తీసుకున్నారండి. త్వరలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది మంచి శుభవార్త. మధ్యతరగతి కుటుంబీకులందరికీ నిజంగా ఇది గొప్ప వార్త అండి. ఇటువంటి ఆరోగ్య బీమా ఏ స్కీమ్, మీకు ఆరోగ్యం ఏ రకమైన ఆరోగ్యం ఇన్సూరెన్స్ ఉన్నా కూడా వాటితో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చని సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంత మంచి స్కీమ్ని ఇన్ని సంవత్సరాలకి ఎప్పుడు మధ్యతరగతి కుటుంబాల దగ్గర తీసుకోవడమే కానీ డబ్బులు ప్రభుత్వాలు తిరిగి ఇవ్వడం లేదు. ఈ ఫస్ట్ టైం మోడీ గారు ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, జై జనసేన, జై హింద్.